నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ గ్రామంలో అసూలు బాసిన ముగ్గురు అక్క చెల్లెమ్మల విషాద గీతాన్ని పాడుతున్నాను, వినండి. ఆ ఘటనలో చనిపోయినటువంటి ముగ్గురు కూతుర్లను తలుచుకొని వాళ్ళ తండ్రి ఏ విధంగా బాధపడుతున్నాడో ఈ పాటలో చూడండి. ఓ బిడ్డా నా బిడ్డ, ఓ బిడ్డో ఒక్కసారన్నా వచ్చి పోండి మా బిడ్డ. మీరు లేక ఇల్లు చిన్నబోయినది, చిన్నారి మీ అమ్మ బెంగ పెట్టుకుంది. మీ మీద ఆశతోటి మీ తండ్రి బతుకుతుండు. ఓ బిడ్డ మా బిడ్డ, ఓ బిడ్డో ఒక్కసారన్నా వచ్చి పోండి నా బిడ్డ అని వాళ్ళ తండ్రి ఇహలోకంలో నుంచి స్వర్గలోకంలో ఉండేటటువంటి వాళ్ళ పిల్లల్ని ఆహ్వానం పలుకుతున్నాడు. అప్పుడు వాళ్ళ పిల్లలు ఈ విధంగా వాళ్ళ నాన్నకు స్పందనిస్తూ ఉన్నారు. ఓ నాన్న మా నాన్న, ఓ నాన్నో మీకు వేల వేల వందనాలే మా నాన్నో. ప్రాణము పోయిన జీవము తిరిగి రాలేదు, గాయపడిన అమ్మ దుఃఖము చూడలేము. మా ఇల్లు నన్ను చూసి ఏమి చేస్తుందేమో, ఉరువాడ మమ్ము ఎక్కిరిస్తుందేమో. ఓ నాన్న నాన్న, ఓ నాన్నో మీకు వేల వేల వందనాలే మా నాన్నో అని స్వర్గలోకంలో ఉండే పిల్లలు తమ తండ్రికి స్పందన ఇస్తున్నారు. మరలా వాళ్ళ నాన్న ఈ విధంగా మరలా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడో చూడండి. కళ్ళల్లో నీళ్ళు లేవు, మీ అమ్మ కళ్ళల్లో నీళ్ళు లేవు. మిమ్మే నమ్మిన తండ్రి కళ్ళల్లో నీళ్ళు లేవు. చక్కని చదువుల బతుకు టిప్పరు పాలాయే. ఓ బిడ్డ నా బిడ్డ, ఓ బిడ్డో ఒక్కసారన్నా వచ్చి పోండి మా బిడ్డో అని వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు. తిరిగి వాళ్ళ పిల్లలు ఏ విధంగా స్పందనిస్తున్నారో చూడండి. తల్లి చనుబాల రుణము, తండ్రి కన్నీళ్ళ రుణము, తీర్చేటి ఆశ మాకు తీరిపోయింది దినము దినము. 20 ఏళ్లలోనే 60 ఏళ్ళు వచ్చి టిప్పర్ కింద మేము నలిగిపోయాము నాన్నో నాన్నో. మమ్మింకా మన్నించయ్యో నాన్నో. మీ కాడే ముందు నడవని మీ పిల్లల మీద దయతో మా చితికి నిప్పు పెట్టు నాన్నో నాన్నో. మమ్మింకా మన్నించయ్యో.